UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, అయితే జానీ మాస్టర్ సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే దానిపైన అదేవిధంగా ఆయన పైన పెట్టిన కేసులు ఏ విధంగా అయితే నమోదు చేస్తారో వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈ అంశం మీద అయితే ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి సాయి కృష్ణ గారు ఆజాద్ సార్ మనతో ఈరోజు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే శ్యామ్, ఎలా సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. సార్ ఇక్కడ మనం అంటే ఏ టాపిక్ అయినా సరే చాలామందికి ఇట్లాంటి విషయాలు ఏమైనా వచ్చినా కానీ లేదంటే అమ్మాయిల మీద జరిగే హరాస్మెంట్లు కానీ ఇటువంటి ఏమైనా జరిగినా అదొక సెన్సేషనల్ టాపిక్ అయిపోద్ది. ఈవెన్ ఇక్కడ మనం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ వచ్చేటప్పటికి ఇది ఇంకా మంచి సెన్సేషనల్ టాపిక్ అయిపోద్ది. అయితే ఇటీవల ఆయన జానీ మాస్టర్ గారికి ఆయనకి నేషనల్ అవార్డు గ్రహీత కూడా అవడం కూడా జరిగింది. అయితే కట్ చేస్తే ఆయనకి ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమె తన పైన అబ్యూజింగ్గా తను బిహేవ్ చేశారు. అదేవిధంగా తనని మతం కూడా మార్చుకోమన్నారంటే అన్నట్టుగా తను చాలా విధాలుగా తను చాలా హరాస్ చేశారు అన్నట్టుగా 16 ఇయర్స్ నుంచి తనకు 16 ఇయర్స్ ఉన్నప్పుడే తన మీద లైంగికంగా దాడి చేశారండి. ఇట్లా రకరకాలుగా ఆమె రాసి కంప్లైంట్ చేసి కోర్టుకి ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది సార్. అయితే ఆమె పెట్టిన కేసుల పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా ఈ కేసుని ఏ విధంగా ఏ కోణంలో చూడాలని చెప్పని మీరు చెప్పాలి. నమస్తే అండి. అయితే చక్కటి మంచి ప్రశ్న అడిగావు బ్రదర్. విషయం ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ అనేది మీరు అన్నట్టు జానీ మాస్టర్తో ఏం స్టార్ట్ అవ్వాలా. అవును సార్, మీకు తెలియదు ఏం కాదు. దాదాపు 2012లోనే ఈ యాక్ట్ రావడం జరిగింది. ఏం లేదంటే ఏంటంటే చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలని నిషేధించే చట్టం ఇది. సో అంతకుముందు లేవా అంటే చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు ఎందుకు ట్రెండింగ్ అయిందంటే జానీ మాస్టర్ ఆయన ఒక సినీ సెలబ్రిటీ, సినీ డాన్సర్ సెలబ్రిటీ, సినీ సెలబ్రిటీ కాదు ఆయన సినీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ సెలబ్రిటీ, అంతేనా? కొరియోగ్రాఫర్ సెలబ్రిటీ, అంతే కదా. సో దాని ద్వారా ఇది అయింది. ఇప్పుడు 2 అంశాలు మనం చెప్పుకుందాం. ఆ అమ్మాయి పైన అత్యాచారం అతను చేశాడు అని అమ్మాయి చెప్పడం జరిగింది ఒకటి. రెండోది 376 మనం చూసాం, మన ఎఫ్ఐఆర్లో 376, తర్వాత 506 అదే బెదిరించినట్టుగాను కొట్టినట్టు, అదే అమ్మాయి అదే 320 కొట్టినట్టేనండి, కొట్టినారని కాబట్టి 323 అట్రాక్ట్ అయింది. సో అది పెట్టారు. అదేంటే క్యారవాన్లో ఆమె తలకాయ పట్టుకొని అద్దాన్ని గుద్దినట్టు, తర్వాత అతనంతా అసభ్యంగా ప్రవర్తించినట్టు ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు అదొక భాగం, అది మొన్నటిదాకా. ఇప్పుడు పోక్సో ఎప్పుడు ఎందుకు అట్రాక్ట్ అయిందంటే అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు అమ్మాయి వయసు 21, 22 ఉన్నాయి. ఆ 6-7 ఇయర్స్ నుంచి ఇట్ హ్యాస్ బిన్ కంటిన్యూ అవుతుంది, నా మీద అత్యాచారం జరుగుతుంది అనేది ఆమె చెప్తా ఉంది. అప్పుడు మైనర్గా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ అప్పుడు నేను మైనర్గా ఉన్నాను, అది క్లియర్గా సార్. అవును సార్. సో ఆ సందర్భంలో ఏమైంది, పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయింది. ఇప్పుడు అసలు వాట్ ఈజ్ రేప్ అనే దాని మీద ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకోం. లీగల్గా చెప్తున్నాను, లీగల్ సంబంధించిన వ్యవహారం ఇది. సో ఈ రేప్ అనేది జనరల్ ఐపీసీ 376 ఉంది. ఇప్పుడైతే మన 69, 68, 69, 64 కంచి ఈ రేప్ గురించి చెప్పడం, బిఎన్ఎస్ గురించి చెప్తాను. సో ఏదైనా కానీ అంత చట్టం అంతా ఒకటే. దాంట్లో ఏముందంటే విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్. ఒక మహిళకి సంబంధించిన వితౌట్ కన్సెంట్ ఏంటంటే బలవంతంగా అమ్మాయిని పట్టుకొని బలాత్కారం చేయటం, అది రేప్ అంటారు. అమ్మాయికి ఇష్టం లేకుండా చేసుకుంటూ ఉంటుంది. రెండోది విత్ కన్సెంట్ అమ్మాయి ఇష్టంతోనే జరిగేది. అదేంటంటే అమ్మాయిని ప్రలోభ పెట్టడం, అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అది అతన్ని మోసం చేయటం, ఇప్పుడు ఇతను అన్నట్టు సినీ పరిశ్రమలో నీకు అవకాశాలు ఇప్పిస్తాను, లేకపోతే అవకాశాలు రావు అని చెప్పడం, అంటే ఇవన్నీ కూడా ఒక అమ్మాయి సంబంధించిన విషయం. సో ఈ కాలక్రమేణా ఏమైంది, సరే మామూలుగా అతను అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు అనేది మీకు తెలియదు, నాకు తెలియదు, జస్ట్ మీడియాలో ఉన్నదా ఎఫ్ఐఆర్ కాపించి మనం మాట్లాడుకుందాం. మొత్తానికైతే అతను తప్పు చేసి అనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇప్పుడు పోక్సో యాక్ట్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్లో షీ వాజ్ మైనర్, అది క్లియర్ కదా. సో ఆమె మైనర్గా ఉన్న సమయంలో ఇతను చేసినప్పుడు అది ఆమెకు ఇష్టం లేకపోయినా ఏదున్నా కూడా మైనర్తో సెక్స్ చేయటం, అంటే మైనరు అంటే ఇక్కడ బాలురు బాలిక, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు వస్తారు. సో ఇక్కడ ఈ ఎవరైతే ఉన్నారో 7 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అది పోక్సో అట్రాక్ట్ అవుతుంది. దానికి 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడుతుంది, అది క్లియర్. మళ్ళీ రేపుకి వద్దాం. రేపులో కూడా 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంది, డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కోర్టు. సో ఈ రెండు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది, ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఆమె ఎందుకు బయటకు వచ్చి కేసు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న అందరికీ. అవును సార్. ఎస్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఏం జరిగింది, అది ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనిలో పరిణామక్రమం ఏ విధంగా ఉంది అనేది పోలీసు వారు ఇతను తీసుకొచ్చారు. ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో అతన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి చేసినప్పుడు ఇతనికి సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్లు ఉన్నాయా,
ఏ ఎవిడెన్స్ ఇతను ప్రొడ్యూస్ చేస్తారు, ఎంతవరకు వచ్చిందో పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో మొత్తానికి అయితే తేలుతుంది, ఇవాళ రేపు తేలుతుంది. అయితే అతను అరెస్ట్ చేయడం చూపించారు కాబట్టి, డైరెక్ట్గా చూపించారు కాబట్టి, అరెస్ట్ రికార్డెడ్గా చూపించారు కాబట్టి, ఈ ఎక్సెప్షన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే బెంగళూరు గోవా ఎక్కడ దొరికాడు, ఏదో మొత్తానికి ఆ ఏరియాలో దొరికాడు, ఒక 600-700 కిలోమీటర్ దూరంలో దొరికాడు, అంటే మాకు 12 గంటలు లేకపోతే మన లెక్క ప్రకారం 16 గంటలు ఎంతో ఆ జర్నీ పోగా అప్పుడు 24 అవర్స్ లెక్క వస్తుంది. అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి ఉండొచ్చు మనం మాట్లాడుకునే సమయంలో. పెట్టిన తర్వాత జడ్జి గారు ఎలాగో జ్యుడిషియల్ రిమాండ్ మామూలుగా మనకు తెలుసు కదా 14 days ఎలాగో కామన్గా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కస్టడీ పిటిషన్ మళ్ళీ పోలీసు వారు వేస్తారు. వేసినప్పుడు ఆ కస్టడీ పిటిషన్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, కోర్టు వారు ఇస్తారు. అంటే అతన్ని వైద్య పరీక్షలు జరపాలని, అతను హెల్త్ బాగోపోతే మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని, అలాగే 3rd degree అలాంటి ప్రయోగించకూడదని, అలాగే వీళ్ళైతే కుదిరితే వాళ్ళ న్యాయవాది ఎవరైతే ఉన్నారో, అది ఎవరైనా సరే న్యాయవాది సమక్షంలో విచారణ జరపచ్చు అని చెప్పేసి అలాంటివి కొన్ని ఇవ్వచ్చు. అలా కస్టడీ పిటిషన్ అలా కండిషన్స్తో కస్టడీ ఇస్తారు. ఇచ్చినప్పుడు అతను ఎంక్వైరీ చేస్తారు పోలీసు వారు. వాళ్ళు మామూలుగా ఏం జరిగింది ఏంటి, అసలు నువ్వేం చెప్పావు ఆమె ఏం చెప్పింది, అన్ని ఎంక్వైరీ జరుగుతాయి. సో ఏది జరిగినప్పుడు కూడా ఇక్కడ అఫెన్స్ అనేది కమిటెడ్ క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకంటే పోక్సోలో నేను చాలా కేసులు చేశాను. యాక్చువల్ మీరు పోక్సో యాక్ట్ అంటే మొట్టమొదటి వీడియో నాదే వస్తుంది, దానికి సంబంధించి మొట్టమొదటి వీడియో నేనే చేశాను. దాని మీద ఎన్నో కేసులు చేశాను నేను. సో ఈ పోక్సో యాక్ట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంత ఎక్స్పీరియన్స్ అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయితో సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే పార్టిసిపేట్ చేస్తే ఒక్కరోజు తగ్గినా కూడా, 18 years దాటని అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక్కరోజు తగ్గినా కూడా, ఈవెన్ 12 గంటలు తగ్గినా కూడా ఆమెతో కనుక వీళ్ళు సెక్సువల్గా పార్టిసిపేట్ చేస్తే ఇట్ ఈస్ క్రైమ్. అవునన్నా కాదన్నా వాస్తవం. దాంట్లో ఇతను లాక్ అయిపోయాడు ఫస్ట్, అదొక్కటి మనం చూసుకోవాలి. తర్వాత ఈ అమ్మాయిని మభ్యపెట్టడం, భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అవుతాయి. సో అయిన తర్వాత మరి ఛార్జ్షీట్లో వాళ్ళు ఏం రాస్తారంటే అప్పుడు మనం, అంటే ఇప్పుడు ప్రాథమిక సమాచారం లేదా ప్రాథమిక ఇన్ఫర్మేషను లేదంటే మీరు అనుకున్నట్టు సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ ఏదైనా కానీ పోలీసు వారు దర్యాప్తులో భాగంగా జరిగిన దాని గురించి మనం మాట్లాడుకోగలుగుతాం. ఇంకా కేసులో డీప్గా డెప్త్గా అసలు దీని గురించి త్వరగా మనం తెలుసుకోవాలంటే ఛార్జ్షీట్ దాకా మనం వెయిట్ చేయాలి. ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత, సో ఈ ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి అప్పుడు ఏం జరిగింది, ఫ్రేమ్ ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించిన ఫ్రేమ్, షెడ్యూల్ ఇవన్నీ ఉంటాయి, ట్రయల్, తర్వాత ఇతను ఇన్నోసెన్సీ, డిఫెన్స్ అడ్వకేట్స్, ఈయన అడ్వకేట్ దాని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఇది కామన్ మ్యాన్ ఉండేవి. ఇక దీనికి సంబంధించి అతి ముఖ్యమైనది బెయిల్. బెయిల్ ఏంటంటే ఇలాంటి కేసుల్లో మామూలుగా అయితే నాకు తెలిసి అయితే, నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే 3 months దాకా అయితే రాదు. మీరు అవునన్నా కదన్నా అది వాస్తవం. ఇప్పుడైతే రాదు. దీనిలో యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయ్యాడు. అసలు పోక్సోలో యాంటిసిపేటరీ అసలు నాట్ ఎంటర్టైన్. నాకు తెలిసి అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయన బెయిల్కి వెళ్తాడు. బెయిల్కి వెళ్ళినా ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతూనే ఉంటాయి. అది ఫస్ట్ పిటిషన్, రెండో పిటిషన్, మూడో పిటిషన్, ఎంత పెద్ద సుప్రీంకోర్టు న్యాయవాది, సీనియర్ న్యాయవాది వచ్చినా కూడా ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతాయి. సార్ అది అంటే ఇప్పుడు ఆ కేసు పెట్టడం వల్ల అలా రిజెక్ట్ అవుతుందా, లేదంటే విత్ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయడం వల్ల రిజెక్ట్ అవుతుంది? ఎస్, ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇలాంటి పెద్ద కేసుల్లో ఎప్పుడు అవుతుందంటే ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఇతను ఏమైనా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అనేది కోర్టు వారు భావిస్తారు. అదొకటి. తర్వాత ఈ సాక్షులు ప్రభావితం చేసేయాలి ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసి రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ పెడతారండి. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది కదా, చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయటాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ సందర్భంలో అవన్నీ చేసే సందర్భంలో ఇతను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా పరిణామ క్రమాలు జరగవచ్చు అనే ఉద్దేశంతో జ్యుడిషియల్ రిమాండ్ మామూలుగా ఇస్తారు. తర్వాత ఇతను ఇంకా అప్పుడు తర్వాత బెయిల్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒకవేళ ఛార్జ్షీట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని మనం ఎప్పుడైతే చెప్తామో, దానికి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఎవరైతే ప్రాసిక్యూషన్ వాళ్ళు అవునండి ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఎప్పుడైతే చెప్తారో, విచ్ ఈజ్ ఎర్లియర్ అంటే 90 days ఎర్లియరా, యాక్చువల్ రూల్ ప్రకారం 90 days ప్రకారం వెయ్యాలి ఛార్జ్షీట్ అనేది. లేదు ఛార్జ్షీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందా అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అతను బయటకు వస్తాడు అన్నమాట. ఓకే సార్, అది టైం పడుతుంది. అది ఎంత పెద్ద లాయర్ని పెట్టుకున్నా కూడా 90 days అయితే, అదే మినిమం అయితే 90 days పడుతుంది. సార్ ఇక్కడ ముఖ్యంగా ఇంకొక నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 376 కేసు అనేది ఆమె పెట్టడం జరిగిందో అది పోక్సో మీద వస్తుంది కాబట్టి, అయితే తను 16 years ఉన్నప్పుడు ఇట్లాంటి పని చేశారు, ఇట్లా నా మీద లైంగికంగా దాడి చేశారని చెప్పని తన కేసు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కోర్టుకి మరి దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనేది గడిచింది ఇప్పటివరకు. అప్పుడు జరిగింది నిజమా కాదా అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది మరి కోర్టుకి సబ్మిట్ చేయాలా?
ఎస్, అది ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు పోలీసు వారి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చిన తర్వాత అంటే 5 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ మీద మరి ఇప్పుడు ఎవిడెన్స్ అనేది దొరుకుద్ది అంటారు చెప్పని అనుకోవచ్చు. రైట్, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు 5 years బ్యాక్ ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసిన ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చేసినప్పుడు అవి దొరుకుతాయి. అంటే మెడికల్ సంబంధించిన డిఎన్ఏ టెస్టులు కానీ, లేదా ఫోరెన్సిక్ సంబంధించిన డిఎన్ఏ టెస్టులు కానీ, అలాగే సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయంటే ఉదాహరణకు చెప్తాను నేను. ఇప్పుడు ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అనుకుందాం, ఇప్పుడు ఒక 5 years బ్యాక్, ఓకేనా. ఆమె దానికి సంబంధించి ఎవరికైనా ఈమె నన్ను ఇలా చేస్తున్నాడని చెప్పి ఎవరికైనా చెప్పి ఉండొచ్చు, లేదా సినీ పరిశ్రమల్లో ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. అంటే మనకు తెలియదు కదా, అవన్నీ పోలీసు వాళ్ళు కూపీలాగుతారు. లేదు ఆమె ఎవరికన్నా తన యొక్క భావాలు వాళ్ళు షేర్ చేసి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఉండొచ్చు ఇట్లా ఇతను ఇలా చేస్తున్నాడని చెప్పేసి. లేదు సంబంధించిన ఆయన సంబంధించిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొంత డేటా కూడా, అంటే ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు డేటా కూడా తీసుకుండొచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అందుకే నేను ఇలాంటి కేసుల్లో చాలా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అందుకే దానికి సంబంధించి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దానిపైన ఆయన పైన చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాదు కదా ఇది, చేసుకుంటూ రావాలి. చాలా అసలు ఛార్జ్షీట్ కూడా 100 pages వస్తుందండి నాకు తెలిసి. మామూలుగా జనరల్ ఛార్జ్షీట్ రాకపోవచ్చు, అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. చాలా శ్రమ పరిశ్రమ ఉంటుంది దీనికి. అది పోలీస్ ఆఫీసర్ వాళ్ళ చాకచక్యం 100% ఉంటుంది, వాళ్ళ యొక్క టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే బాగా అనుభవజ్ఞులు ఉంటారండి, పెద్ద పెద్దలు ఉంటారు, ఇలాంటి కేసులు ఎన్ని ఛేదించిన వాళ్ళు అంటారు. సో వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాదు నాకు తెలిసి. చేసిన తర్వాత కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ విట్నెస్లు అనేవి అది అప్పుడు ట్రయల్లో దాన్ని మేము ఏం చేస్తామంటే అది కాదు, ఇది అబద్ధము, పోలీసు వారు కావాలని పెట్టారు, డిఫెన్స్ చేసుకుంటా మేము వెళ్తుంటాం డిఫెన్స్ అడ్వకేట్గా చేసుకుని మాకున్న కొన్ని ఎవిడెన్స్లు ఉంటాయి. ఇప్పుడు అవి జనరల్గా అది ఎక్స్పీరియన్స్ మీద చెప్తాం, ఇలా చెప్పలేం కానీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ క్రాసులు, చీఫ్లు, ఇన్ కెమెరా ప్రొసీజర్, ఇన్వెస్టిగేషన్, LW1 ఇవన్నీ పెద్ద ప్రొసీజర్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంటారు ఒక ఆయన, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కొన్ని వస్తువులు ఇస్తాడు, ఆయన మేము క్రాస్ చేస్తాము, దానికి సంబంధించిన వస్తువులు కొన్ని మేము చూపిస్తాము, కొన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ పెట్టిన తర్వాత అతను అక్విటల్లా కల్ప్రిట్ అనేది అప్పుడు తేలుతుంది, అది కోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఒకటే మాట చెప్తాను, ఆయన ఇక్కడ ఒక మహిళకి అన్యాయం జరిగింది, అది కామన్ మ్యాన్గా మనం ఖండిస్తాం. కానీ న్యాయవాదిగా మేమేం చేస్తాం, మా దృష్టిలో చట్టం దృష్టిలో ప్రతి ఒక్క ఎక్యూజర్ కూడా ఇన్నోసెంట్గానే చూస్తాం. అర్థమైందా సార్? ఏంటి ఈ లాయర్ ఈ మాట్లాడుతున్నాడు కాదు, నా వృత్తి అది, నా వృత్తి ధర్మం ఏంటి, ఒక క్లయింట్ నా దగ్గరికి వస్తాడు, సరే ఎవరైనా సరే XYZ మాస్టర్, జానీ మాస్టర్ రావచ్చు, ఇంకోళ్ళు రావచ్చు, మా వృత్తి ఏంటి సార్, నేను నేరం చేయలేదు, మేము అదే ఆర్గ్యూ చేస్తాం, అదే ప్రయత్నం చేస్తాం. నా యొక్క క్లయింట్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రతి ఒక్క న్యాయవాది వృత్తి చాలా గొప్పదండి. దేశంలో ఉన్న ప్రపంచంలో న్యాయవాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, దేవుళ్ళతో సమానం. సో వాళ్ళు ఏంటంటే, ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు, దట్ ఇస్ అవర్ లా. సో ప్రతి ఒక్కరు వస్తారు మా దగ్గరికి, తాడు తప్పు చేసినా అని మాకు సంబంధం లేదు, వస్తారు, సార్ నేను నేరం చేయలేదు, మేము అదే ఆర్గ్యూ చేస్తాం. నేరం చేయలేదు, నిజంగానే మా వాడు అమాయకుడనే మేము ఆర్గ్యూ చేస్తాం. ఇప్పుడు పోలీసు వారికి శిక్షించే అధికారం ఉందా? లేదు. మీడియాకి శిక్షించే అధికారం ఉందా? లేదు. న్యాయవాదికి శిక్షించే అధికారం ఉందా? లేదు. ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి, PM గారికి శిక్షించే అధికారం ఉందా? లేదు. ఎవరికి ఉంది? కేవలం గౌరవ న్యాయస్థానాలకు మాత్రమే, గౌరవ న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుంది. మనకి ఎవరికి ఉండవు అవన్నీ. మనం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పర్పస్ వాళ్ళు చేస్తారు, అది కాదు మా క్లయింట్ అమాయకుడని నేను ఆర్గ్యూ చేస్తా, ఏం జరుగుతుందని చెప్పి మీడియాకి మీరు కావాలి. 4th పిల్లర్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మీరు 4th పిల్లర్ కాబట్టి మీరు ఏం జరుగుతుంది వాటి చూడని ప్రజలకు మీరు తెలియజేస్తారు, ప్రశ్నించడానికి. ఎస్, ఇది మన డ్యూటీ. లాస్ట్లో న్యాయస్థానాల డ్యూటీ ఏంటి, ఇతను నేరం చేశాడా లేదా, డిఫెన్స్ వాళ్ళు ఏం చెప్పారు, ప్రాసిక్యూషన్ ఏం చెప్పింది, దీంట్లో ఏమున్నాయి, ఎవిడెన్స్ యాక్ట్, ఇంకొన్ని యాక్ట్లు వస్తాయి మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు పోక్స్ యాక్ట్లో ఏముంది, ఎక్సెప్షన్స్ ఏమున్నాయి, ఎవిడెన్స్ యాక్ట్ ఏముంది, ఇవన్నీ కూడా ఒక అనుభవజ్ఞ న్యాయవాదిగా మేము మా యొక్క పోరాటం మేము చేస్తాం. ఇతను ఎక్విటల్ కూడా కావచ్చు, అట్లా చెప్తాం మనం, అంతే కదా. నేరం చేశారని కూడా శిక్ష కూడా పడవచ్చు. ఆ రెండు మనం ఎలా చెప్తాం, మీ చేతిలో నా చేతిలో ఏముంటుంది. అదే సార్. సార్ ఇక్కడ ఇంకొక ప్రశ్న సార్, అంటే ఇప్పుడు మనం అంటే ఎవరికి సపోర్ట్ చేసినట్టు కాకుండా, మనం సపోర్ట్ కాదండి, నేను న్యాయవాదిగా మేము మా వృత్తి ధర్మం మేము మాట్లాడాలి. అదే సార్, ఇక్కడ జనరల్ గా వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే తను పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో బలోపేతంగా పోక్సో కేసు అనేది చాలా మీరు చెప్పినట్టుగా 3 months వరకు కూడా తనకి బెయిల్ రావచ్చు. సో అయితే ఇటువంటి కేసులో రేపొద్దు నేను కేసు ఎటువంటి ఎవిడెన్స్ దొరకకపోయినా, అంటే దాదాపు వీళ్ళు 5 years నుంచి వీళ్ళ జర్నీ అనేది కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి, సో ఇది ఈ ఆధారంగా కూడా చూసుకొని రేపొద్దున ఎటువంటి దానికి ఆ కేసుకి సంబంధించి అంత బలమైన ఆధారాలు రాకపోతే
ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయలేకపోతే ఆమె మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు తప్పుడు అంతమంది మీడియాలో కూడా వచ్చినాయి, నేను కూడా కొన్ని చూసినాం. ఒక అమ్మాయి అక్కడ కంప్లైంట్ ఇచ్చింది, ఇలాగ ఫేక్ కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే జడ్జి గారు చివాట్లు పెట్టి ఆమెకు 10,000 రూపాయలు జైలు శిక్ష వేశారు. ఏంటి తప్పుడు ఫేక్ కంప్లైంట్ వచ్చింది. కొంతమంది ఈ మధ్య ఈ హనీ ట్రాప్ అనే మర్చిపోయి, హనీ ట్రాప్ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ అది మనం చేసాం అంత ముందు కూడా. హనీ ట్రాప్ మీద కూడా చాలా కేసులు చేసాం. ప్లస్ మన దాంట్లో కూడా ఛానల్లో కూడా చాలా చెప్పాను నేను. హనీ ట్రాప్ అంటే ఏముంది, ఈ మధ్యకాలంలో ఉంది, మా దగ్గర నోటీస్ కూడా ఉంది. ఇప్పుడే మేము మనం తయారు చేసి ఒక అమ్మాయికి, అంటే పేర్లు చెప్పకూడదు కానీ నేను తయారు చేసి నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. హనీ ట్రాప్ అయి 45 లక్షలు అతను కోల్పోయాడు పాపం. హనీ ట్రాప్ అంటే ఏం లేదు, ఫస్ట్ అతను హాయ్ అంటాం, ఎక్కడ ఉంటాం అంటాం, ఇద్దరి మధ్య న్యూడ్ చాటింగ్ చేయటం, వాళ్ళిద్దరి మధ్య మొత్తం ఏమైనా రికార్డులు చేసుకుని పెట్టుకుంటాం, తిరిగి మళ్ళీ నీకే ఇగో చూడు వీడియోలు ఇలా ఉన్నాయి, లేదా నీ మీద రేప్ కేసు పెడతా అంటాం, లేదా నీకు ఇంత డబ్బులు ఇస్తే నేను వదిలిపెడతాను అంటాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ మధ్య ఇది పెద్ద స్కామ్ అయిపోయింది. సో అది అనేది ట్రాపా కాదా అనేది మనం ఎట్లా చెప్తాం సార్? మనం ఇప్పుడు మన చేతులు అయితే ఏం లేదు కదా. అదే సార్, మనం అయితే అది చెప్పలేం కదా ఇప్పుడు. అదే సార్, ఇందులో ముఖ్యమైన కీలకమైన ఒక పాయింట్ ఏంటంటే సార్, తనని మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని చెప్పిన అంశం కూడా ఆమె నోట్ చేయడం అయితే దీన్ని లవ్ జిహాద్ గా పరిగణించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి చోట కూడా ఇదే వినిపిస్తుంది. అయితే దీనిపైన ఒకవేళ ఇన్ కేసు లవ్ జిహాద్ అనేది నిజంగా జరిగింది, దాని మీద చట్ట ప్రకారంగా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అంటే లవ్ జిహాద్ అనే పదం మనం పెట్టుకుందండి అది. అవును సార్. ఇప్పుడు లవ్ జిహాద్ అంటే మతం మార్పుడే అని అర్థం. అంటే జిహాద్ అంటే ఏదో ఉంటుంది, అలా భాష నాకు అది తెలియదు, హిందీ అంత ఉర్దూ నాకు రాదు కాబట్టి. జిహాద్ అంటే మతం మార్చడం అనేది కదా నాకు తెలిసింది. లవ్ జిహాద్ అంటే లవ్ పేరు మీద జిహాద్ని అదే ఇలా మతం మార్చడం అనేది మన మీనింగ్ వస్తుంది, కలుపుకోవడం వస్తుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మతాన్ని కించపరిచినట్టుగానే మతం మార్చడానికి ప్రయత్నం చేసినట్టు అది కూడా నేరమే, అది ఇందులో ఇంక్లూడింగ్ అయిపోతుంది. కాకపోతే ప్రత్యేకంగా చట్టంలో అయితే లవ్ జిహాద్ పదాలు అయితే అలాంటివి ఏం లేవు. సో ఇద్దరు మేజర్స్ అయిన వ్యక్తులు, ఇప్పుడు మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉందండి, దాంట్లో ఏంటంటే ఇద్దరు మేజర్స్ అయిన వ్యక్తులు, ఓకేనా, ఇద్దరు మేజర్స్ అయిన వ్యక్తులు కుల మతం అంటే ఏ మతమైనా ఉండొచ్చు, కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకోవచ్చు అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అది ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ లవ్ జిహాద్ పదం ఈ మధ్యకాలంలో బాగా వినపడుతుంది. ఒకటి మాత్రం నేను అదేంటంటే మనం ఖండిద్దాం, ఎందుకంటే ఒక హిందువుగా నేను ఆ విషయంలో ఖండిస్తాను. అంటే నేను అనేది ఈ లవ్ జిహాద్ ఇతను కనుక చేసినట్లయితే, ఇప్పుడు ఇదనే కదా ఎవరైనా కూడా ఆ పేరుతో లవ్ జిహాద్ పేరుతో హిందూ మహిళను ట్రాప్ చేసి చేయటం అనేది అది అసలు సమస్య లేదు అందులో. రాజాసింగ్ గారు చెప్పినట్టు నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు ఆయననే కాదు, ఒక భారతీయ పౌరుడుగా, హిందూ ప్రేమించే వ్యక్తిగా, హిందూ మత సంబంధించిన వ్యక్తిగా నేను 100% దాన్ని ఖండిస్తాను, అది వ్యక్తిగా ఖండిస్తాను, నేను మొహమాటం లేదు అందులో. సో అలాంటిది ఏమైనా జరిగిందా ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఈ అమ్మాయి చెప్పాలి కదా, దానికి మన దగ్గర ఎవిడెన్స్ ఏముంటుంది, ప్రత్యేక ఎవిడెన్స్ ఏముంటుంది, వ్యక్తిమే ఆమె చెప్పాలి, అవునండి నిజమే నన్ను ఇట్లా అన్నాడు, లేదా ఎక్కడికైనా తీసుకెళ్లాడా, ఎక్కడికన్నా అంటే వాళ్ళకి సంబంధించిన మతపరమైన విషయాలకు ఎక్కడ తీసుకెళ్లాడా, మార్చడానికి ఆయన ప్రయత్నం చేశాడా, లేదా అఫిడవిట్లు ఉంటాయి కొంతమంది, ఇప్పుడు ఈ అఫిడవిట్లు ఉంటాయి, అఫిడవిట్లో ఏం పేరు మీద సంతకం తీసుకొని నీ పేరు ఇలా మార్చాలని చెప్పి ఒక అఫిడవిట్లు తయారు చేయించాడా, ఓకేనా. సో లేదంటే ఇప్పుడు మనకి వర్క్ బోర్డు ఉంటుంది, వర్క్ బోర్డుకి తీసుకెళ్లి ఈ అమ్మాయిని ఏమన్నా అక్కడ ఏమన్నా అంటే అఫిడవిట్ ఇస్తే వర్క్ బోర్డులో మతం మారంటే ఇస్తారు. అలాగే మన ఆర్య సమాజ్, మన సమంత గారు మారారు, దానికి అఫిడవిట్ ఇవ్వాలి ఆర్య సమాజ్ వాళ్ళకి, ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పరిశీలించి ఆ మతం మారుస్తారు అన్నమాట. సో అదొక ప్రొసీజర్ మామూలుగా. సో అలాంటి ప్రొసీజర్ ఏమైనా పాల్పడ్డా, సో ఇలాంటి ప్రొసీజర్లోకి ట్రై చేశాడా అంటే బలవంతంగా, నేను చెప్పేది బలవంతంగా ఏమైనా ట్రై చేశాడా, అలాగా అందులో ఆ విధంగా చూసుకున్నప్పుడు అది కూడా నేరమే, క్రైమ్ అవుతుంది, అది కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తే ఐపీసీ కింద నేరం, బిఎన్ఎస్ కింద కూడా నేరం అవుతుంది. అది కూడా శిక్ష దీంట్లోకి ఇంక్లూడింగ్ ఉంటుందండి. ఏదేమన్నా 7 years నుంచి 10 years వరకు జైలు శిక్ష విత్ ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఏది రుజువు అయితే, నేను చెప్పాను రుజువు కాకపోతే మనం ఏం చేయలేం కదా, అదే సార్ మన చేతిలో ఏముంటుంది. ఇంకో విషయం సార్, ఇందులో అంటే ఈ కేసు అనేది కంటిన్యూషన్ అనేది దీన్ని మీరు అన్నట్టుగా అది 5 years నుంచి దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించాలి కాబట్టి దాదాపు ఎన్ని రోజుల వరకు పట్టొచ్చు ఈ కేసు అనేది అదే క్లియర్ అవ్వడానికి? మామూలుగా రూల్ ప్రకారం అయితే 90 days ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని ఉంటుంది. చట్టంలో అయితే లిమిట్ ఒకటంటే ఛార్జ్ షీట్ విషయంలో చట్టంలో కరెక్ట్గా ఇన్ని రోజులు అనేవి ఉండదు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తే 90 days అనేది మామూలుగా పడుతుంది. ఎక్కువ పడితే మనం ఏం చేయలేం కదా సార్, దానికి కొన్ని కేసులు ఎక్కువ సంవత్సరాలు కూడా పడిన ఉంటుంటాయి, దానికి మన చేతిలో ఏముంటుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మాక్సిమం 90 days అయితే చేస్తారు, లేదు టైం పడితే టైం పట్టచ్చు, అది పోలీస్ ఆఫీసర్ని మీరు అడగాలి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇది అయిన తర్వాత మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. మామూలుగా రివాజ్గా జనరల్గా జనరల్గా మేము చూసే ప్రొసీజర్ ఏంటంటే అలా జరుగుతుంది. 9 days మ్యాక్సిమం తీసుకుంటారు, లేదు టైం అయితే టైం పట్టచ్చు, అది ఎంత టైం అనేది మనకు తెలియదు. ఛార్జ్ షీట్ అనేది అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఛార్జ్ షీట్కి లిమిట్ అంటే ఏమి ఉండదండి, లిమిట్ ఈ రోజే లిమిట్ అనేవి ఉండదు. ఇప్పుడు ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేశాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, మళ్ళీ నెక్స్ట్ ఛార్జ్ షీట్లో
మళ్ళీ ఏదైనా కొత్త పాయింట్ దొరికింది అనుకోండి దాని మీద ఇంకో ఛార్జ్ షీట్ వేయొచ్చు. ఆహా. అది దానికి లిమిట్ అంటే ఏముండదు. కంటిన్యూషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్కి ఉండదు కదా సార్. అదే సార్. వాళ్ళు ఎంతసేపటికంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేస్తారంటే కామన్గా నేను వాళ్ళు చెప్తున్నాను జరిగేది జనరల్గా చెప్తాను. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏంటంటే జనాలకు శిక్ష పడడానికి ట్రై చేస్తారు. డిఫెన్స్ అడ్వకేట్ ఏం చేస్తాడు మీరు చెప్పండి. డిఫెన్స్ అడ్వకేట్ ఏం చేస్తాడు? తప్పించడానికి మా అమాయకులని చెప్పడానికి మేము ట్రై చేస్తాం. ఇన్నోసెన్స్ అంతే కదా, ఇన్నోసెన్స్ చూపించడానికి మేము ట్రై చేస్తాం. అవును సార్. లా ఏం చెప్తుంది అనేది అంతే తప్ప పోలీస్ ఆఫీసర్ వచ్చి కోర్టులో ఆర్గ్యూ చేయడు ఆయన. అదే సార్. పోలీస్ ఆఫీసర్ ఒక జస్ట్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో అతను చేయాల్సిన డ్యూటీ అతను చేస్తాడు, కోర్టుకు తీసుకొస్తారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు లేకపోతే ఎవరైతే ఉంటారో ఆ ప్రాసిక్యూటర్ గారు మేము ఉంటాం, ఆర్గ్యూ చేస్తాం. తర్వాత క్రాసు ట్రయల్ ఇన్ కెమెరా ఇది నడుస్తుంది. అదే ప్రాసెస్. రైట్. ఇంకొక లాస్ట్ చివరి ప్రశ్న సార్. ఇప్పుడు తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఆధారాలు అనేవి కూడా ముందు అంటే అరెస్ట్ చేయాలంటే సేకరించాల్సిన అవసరం ఉందా? అవి చూసుకున్న తర్వాత అంతేగా మరి. ఇప్పుడు అలా కదండి, ఇచ్చిన కంప్లైంట్ అంతా పోలీసు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేస్తారా? చేయరు కదా. కంప్లైంట్ ఇచ్చిన అరెస్ట్ చేస్తారు అలా ఉంటుందండి ఎక్కడన్నా? అలా ఉండదు కదా. పోలీసు వారు అట్లా చేయరు, అది ప్రొసీజర్ ఉంటుంది. మినిమం వాళ్ళకి సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అనేది దొరకాలి కదా, ప్రాథమిక సంబంధించిన సాక్ష్యాలు ఉంటాయి కదండి. సో అవన్నీ దొరికి ఉండొచ్చు నేను అనుకుంటాం. అవి బయట పెట్టరు కదా ఇప్పుడు మనకి. అవి ఎవరు మీకెవరు నాకెవరు కదా, అవి ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మనం కూడా అడగకూడదు కదా. అదే సార్. ఇక్కడ ఇంకొక అంటే నాకు ఇప్పటి నుంచి ఉన్న జనరల్గా ఒక డౌట్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఒక విక్టిమ్ అనే వాళ్ళు అదే అదర్ గర్ల్ అవ్వచ్చు బాయ్ అవ్వచ్చు ఎవరైనా ఒక విక్టిమ్ ఏదైనా కేసు అనేది పెట్టినప్పుడు కానీ లేదా ఏదైనా కేసు కోర్టు వరకు కానీ లాయర్ వరకు తీసుకెళ్ళినప్పుడు ఎక్కడైనా మీడియాలోనే కాదు ఎక్కడ కూడా వాళ్ళని రివీల్ చేయరు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అండి అది. ఎస్, రివీల్ చేయరు వాళ్ళని. సేమ్ టైం ఏంటంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని మాత్రం చూపిస్తారు. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. మరి అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు ఈ కేసు జానీ మాస్టర్ నోటెడ్ గా సార్, ఫేమస్ పర్సన్ కాబట్టి దీనిపైన రేపొద్దున ఫర్దర్గా ఏమైనా ఈ కేసులో కానీ ఆ న్యాయం ఇటువైపు అటువైపు జరిగితే లీగల్గా కానీ లేదంటే వాళ్ళ ఫేమస్ సంబంధించిన నష్టపరిహారంగా సంథింగ్ ఇలా ఉంటుంది కాబట్టి అట్లా ఏమైనా మళ్ళీ వీళ్ళు కేసు మీరు అనేది ఏంటంటే అక్కడ అర్థమైంది. ఇప్పుడు ఇంత కష్టపడి ఇద్దరికి మంచి పేరు వచ్చింది, ఒకవేళ ఈ కేసు అతను ఎక్విటల్ అయ్యాడు, అవును, మరి అతనికి నష్టపరిహారం ఏంటి అని మీరు అడుగుతున్నారు అంతేనా? అవును సార్. ఎస్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అంటే అడగకూడదు మళ్ళీ మనం అలా ఫీలింగ్ ఏముంది కానీ ఆంధ్రానే కదా, విజయవాడ ఏలూరు ఆ ప్రాంతం వాస్తవ్యులే కదా మీరు. ఎందుకంటున్నానంటే సచిన్ బాబు కేసు అనేది చాలా ఫేమస్ ఉంది ఆ టైంలో. అవును సార్. అంటే మీరు నాకు ఇంటర్మీడియట్ చదువుతున్నారా? మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టున్నారు. సరే ఎనివో ఆ టైంలో సచిన్ బాబు కేసు చాలా ఫేమస్ అయింది. సరే మేము 2010, 11 ఆ టైంలో 9 నుంచి అది ఆయేషం గారు ఒక పెద్ద కేసు, సెన్సేషన్ కేసు. సచిన్ బాబు అనే వ్యక్తికి విజయవాడ కోర్టులో శిక్ష పడింది. మేము ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాం, ప్రాక్టీస్ బాగా చేస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేసాం, అతనికి చేసాం. తర్వాత శిక్ష పడింది, హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్తే అతను ఎక్విటల్గా భావించబడింది. ఓకే. కోర్టు వారు ఆశ్చర్యపోయారు, ఏందా ఎంత అమాయకం చేసుకొచ్చి ఇరికిచ్చారని చెప్పి. అతను బయటకు వచ్చాడు, ₹1 నష్టపరిహారం చెల్లించమని సంబంధిత ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేశారు. సో నేను అదే చెప్తున్నా కదా మీకు, ఎక్విటల్ అనే పదం, కల్ప్రిట్ అనే పదము కింది కోర్టులో ఉన్నది కాదు లెక్క, సుప్రీంకోర్టులో తెలియాలి. సుప్రీంకోర్టు చెప్పినప్పుడు లెక్క వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ అనానికి జానీ మాస్టర్ అని వద్దులే, పదం వద్దు కానీ ఒక XYZ మాస్టరో లేదా ఎవరో మాస్టర్ ఉన్నారు, ఆయనకి ఏదో శిక్ష పడింది అనుకుందాం. అంత మాత్రానికి కానీ భయపడాల్సిన అవసరం ఏముంటుంది? ఫర్దర్ అప్పీల్కి వెళ్తాము, ఇంకా అప్పీల్కి వెళ్తాం, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తాము, అక్కడ న్యాయం జరుగుతుంది కదా. ఓకే. సో అంతేగాని ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అయ్యి శిక్ష పడినంత మాత్రం కాదు కదా సార్. అలా అనుకుంటే అందరం జైల్లో ఉంటాం. అదే కదా సార్. అలా ఉండదు అలా ఏం కాదు. అయితే ఒకటి డిఫమేషన్ సూట్ అమ్మాయి మీద ఫైల్ చేయొచ్చు, కానీ ఆ అమ్మాయి మీద ఫైల్ చేయొచ్చు. సరే తర్వాత అప్పుడు పరిణామాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియలే, కానీ మామూలుగా అయితే ఆయనకున్న రైట్ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఇంత చెప్తున్నాం కదా, మీరు ఏం లేదు నెట్లో DK బాసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని కొట్టండి, పండిత పరమానంద కటార వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని కొట్టండి, ఓకే, చార్లెస్ శోభరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని కొట్టండి. ఇవన్నీ కొన్ని ఏంటంటే ఇవన్నీ అక్యూజర్కి ఉన్న రైట్స్. ఓకే. అక్యూజర్కి ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందన్నమాట. దాని ప్రకారం అతనికి సొంత అడ్వకేట్ నియమించుకునే హక్కు ఉంది. అరెస్ట్ చేసేటప్పుడు అతని యొక్క పేరు రివీల్స్ ఎవరెస్ట్ చేసి చెప్పే అవకాశం ఉంది. 3rd డిగ్రీ ల్యాకప్ డెత్ జరగకుండా ఉండే అవకాశం ఉంది. బంధనాలకు వ్యతిరేకంగా హ్యాండ్ కఫ్ ఉన్నాయి కదా, అవి కూడా వేయకూడదు. అంటే తప్పదు, అతను పారిపోతాడు అనుకుంటే తప్ప. సో ఇవన్నీ ఉన్నాయి. రైట్ టు ప్రైవసీ ఉంటుంది. అతను పోలీసులు అడిగినప్పుడు మౌనంగా ఉండే రైట్ కూడా ఆయనకు ఉంటుంది. నా ఇష్టం నేను చెప్పనన్న రైట్ కూడా ఉంటుంది. అంతే చట్టంలో ఉంది, నేను చెప్తున్నా, వ్యక్తిగత అభిప్రాయం కాదు. సో ఇవన్నీ ఏంటంటే నేను అదే చెప్తున్నాను, జానీ మాస్టరు ఎవరైనా కానీ ఈ చట్టం మీద లోతుగా అవగాహన ఉన్న ఒక న్యాయ నిపుణుల సలహాతో మీరు ముందుకెళ్ళచ్చు. ఓకే.
నేను అవగాహన ఉండాలి. ఓకే. ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ అని ఎందుకంటాం అంటే త్వరవ నాలెడ్జి, అనుభవం ఎన్నున్న అడ్వకేట్, సామర్థ్యం గల అడ్వకేట్స్ అంటాం కదా. ఓకే. అలా ఉంటే వాళ్ళని వాళ్ళు చేసుకుంటే దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. అదే కొన్ని లెక్కలు ఉంటాయి సార్ అవన్నీ. ఓకే. ఎందుకంటే సార్ లా అనేది నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టం సార్, అందరం లాయర్లు అవటం కూడా అది మా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్. ఇది తవ్వుకుంటూ వెళ్తా ఉంటే బొగ్గు గొన్నులు కనుక తవ్వుకుంటూ వెళ్తుంటే ఇంకా చాలా ఉంటుంది ప్రపంచంలో. అవును సార్. కాబట్టి ఏంటంటే ఇది మనం మ్యాక్సిమం ఏదో చెరుకు మొత్తం పిండేసి ఇంత బెల్లం ముక్క తయారు చేసినట్టుగా ఏదో తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప పెద్ద సబ్జెక్ట్, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మొత్తానికి మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్పర్ట్స్ కాదు, మీరు అది కూడా చెప్పాలి. ఇప్పుడు డిస్క్లైమర్లో మీరు వెయ్యండి, ఎక్స్పర్ట్స్ కాదు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కాదు, ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా మనం ట్రై చేస్తున్నాం అంతే, ఎక్స్పర్ట్స్కి అయితే కాదు. ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.